హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూపీఎస్సీ ఏపీఎస్సీ క్విక్ గైడ్ ఛానల్. అయితే మనం ప్రీవియస్ వీడియోలో ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ గురించి మాట్లాడాము, ఏంటంటే ఎలక్షన్ కమిషన్. అయితే ఈ వీడియోలో మనం కంట్రోలర్ అండ్ ద ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుకుందాము. అయితే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అంటే ఎవరు, ఆయనకి సంబంధించిన ఆర్టికల్స్ ఏంటి, ఆయన అపాయింట్ చేసేదెవరు, రిమూవ్ చేసేదెవరు, వాళ్ళ యొక్క ఫంక్షన్స్ ఏంటి, వీటన్నిటి గురించి కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఓకేనా. అయితే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి, అసలు ఎవరు, ఏం చేస్తారు అంటే కంట్రోలర్ అండ్ ద ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అనే ఆయన, హీ వాజ్ ద హెడ్ ఆఫ్ ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్. ఇండియా యొక్క ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ మొత్తానికి హెడ్ ఎవరు అంటే ఈయన, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఇన్ని కాగ్ అంటారనమాట. ఇక నుంచి నేను కాగ్ అనే అంటాను, ఓకేనా. అయితే కాగ్ ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ డిపార్ట్మెంట్ యొక్క హెడ్ అనమాట. అయితే ఈ కాగ్ అనే ఆయన ఏం చేస్తాడు, ఈ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉంటారో హీ విల్ ఆడిట్. ఈయన ఏం చేస్తారంటే ఈయన ఆడిటింగ్ చేస్తారనమాట. దేన్ని ఆడిటింగ్ చేస్తారు, స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ఫండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన వాటిని, ఎక్స్పెండిచర్ ఏదైతే వాళ్ళు ఇంకర్ చేస్తున్నారో వాటిని, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కాకుండా ఏవైతే పబ్లిక్ ఫండ్స్తో నడిచే ఆర్గనైజేషన్స్ ఉంటాయో వాటిని కూడా ఈ కాగ్ అనే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆయన ఆడిటింగ్ చేస్తారనమాట. ఇది సింపుల్గా కాగ్ అంటే ఏంటి, వాళ్ళు ఏం చేస్తారనే దాని గురించి చెప్పటం అనమాట. అయితే ఇప్పుడు ఈ కంట్రోలర్ అండ్ ద ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అనేది ఏదైతే ఉంటుందో ఈ ఇన్స్టిట్యూషన్ అనేది యాక్చువల్గా 1753లో క్రియేట్ చేశారనమాట. 1753 నుంచే ఈ కాగ్ అనేది ఉంది. ఎందుకంటే మన ఇండియాలో చాలా స్టేట్స్ ఉంటాయి ఇండియాలో, ఓకేనా. ప్రతి ఒక్క స్టేట్కి సంబంధించిన ఫండ్స్ ఏవైతే ఉంటాయో స్టేట్ ఇంతని ఇంకర్ చేస్తుంది ఎక్స్పెండిచర్ ఎంతైతే ఇంకర్ చేస్తుందో అది కరెక్ట్గా ఇంకర్ చేస్తుందా, పబ్లిక్ ఫండ్స్ని సరిగ్గా వాడుతుందా లేదా అనే దాన్ని ఆడిటింగ్ చేయడానికి ఈ యొక్క కాగ్ అనేది ఉందన్నమాట. అయితే ఇప్పుడు సరే బాగానే ఉంది. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉంటుందో కాన్స్టిట్యూషన్ అనేది క్లియర్గా ఈ కాగ్ అనేది ఏదైతే ఉంటుందో ఇది ఒక ఇండిపెండెంట్ బాడీ అని చెప్పిందనమాట. ఇండిపెండెంట్ బాడీ అని చెప్పింది. అదేవిధంగా ఇంకా కాన్స్టిట్యూషన్లో కాగ్ అనే దాన్ని ఏదైతే ఉంటుందో ఇట్ వాజ్ ద బల్వర్క్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అంటే కాన్స్టిట్యూషన్లో ఇది ఒక బల్వర్క్ లాగా, పెద్ద వీల్ లాగా అనమాట. ఇది లేకపోతే ఇండియా అనేది సరిగ్గా నడవదు. ఇండియాలో ఏదైనా స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ సరిగ్గా నడవదు అనమాట. అందుకనే దీన్ని బల్వర్క్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని కూడా అంటారనమాట. అయితే ఈ కాగ్కి సంబంధించిన ఆర్టికల్స్ ఏంటి అంటే మన కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ నెంబర్ 148, 149, 150 అండ్ 151 ఇవన్నీ మీరు గుర్తుంచుకోండి, ఓకేనా. వీటి గురించి నేను మీకు చెప్తాను. ఆర్టికల్ 148 ఏమని చెప్తుంది అంటే దేని గురించి ఉంటుందంటే దీంట్లో అపాయింట్మెంట్ ఆఫ్ ద కాగ్, ఓత్ అండ్ కండిషన్స్ ఆఫ్ ద సర్వీస్ ఆఫ్ ద కాగ్ అనమాట. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన అపాయింట్మెంట్ ఏదైతే ఉంటుందో అది, ఓత్, కండిషన్స్ ఆఫ్ ద సర్వీస్ ఏదైతే ఉంటుందో ఇవన్నీ కూడా మనకి ఆర్టికల్ నెంబర్ 148లో ఉంటుందన్నమాట. అయితే ఇంకా లేట్ ఎందుకు, అసలు కంట్రోలర్ అండ్ ద ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాని అపాయింట్ చేసేది ఎవరు, అపాయింట్ చేసేది ఎవరంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉంటారో వాళ్ళు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉంటారో వాళ్ళని అపాయింట్ చేస్తారు. ప్రెసిడెంట్ యొక్క హ్యాండ్ అండ్ సీల్ దగ్గర, అంటే ఆయన చేతుల్లోనే ఉంటుందన్నమాట. ఆయనే అపాయింట్ చేస్తాడు, ఎవరి యొక్క ఆదేశం లేకుండా ఆయన యొక్క హ్యాండ్ అండ్ సీల్తోనే ప్రెసిడెంట్ విల్ అపాయింట్ ద కాగ్ అనమాట. మరి ఆయన అపాయింట్ చేసేది ప్రెసిడెంట్. మరి ఆయన్ని రిమూవ్ చేసేది ఎవరు, ఎవరైనా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాని రిమూవ్ చేయాలి అంటే ఆ ప్రాసెస్ అనేది, ఆ ప్రొసీజర్ అనేది క్లియర్గా మనకి కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేశారనమాట. ఎలా పడితే అలాగా కాగ్ని రిమూవ్ చేయడానికి లేదు, ప్రొసీజర్ క్లియర్గా కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేశారు. ఎలాంటి ప్రొసీజర్ అంటే సేమ్ ప్రొసీజర్ ఆఫ్ రిమూవల్ ఆఫ్ ద సుప్రీంకోర్ట్ జడ్జిని రిమూవల్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో సేమ్ అదే ప్రాసెస్లో కాగ్ని రిమూవ్ చేయాలన్నమాట. అంటే సుప్రీంకోర్ట్ జడ్జి రిమూవల్ అంటే ఏంటి, దాంట్లో మనకి స్పెషల్ మెజారిటీ ఆఫ్ ద బోత్ ద హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్ వాళ్ళిద్దరి యొక్క ఆమోదంతో ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ అనేది మనం ఫాలో అవ్వాలన్నమాట కాగ్ యొక్క రిమూవల్లో, ఓకేనా. ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఫస్ట్ మనం దేని గురించి చూసామో ఆర్టికల్ నెంబర్ 148 గురించి చూసామన్నమాట. ఆర్టికల్ 148లో మనం ఏమనుకున్నామో అపాయింట్మెంట్, ఓకేనా. కండిషన్స్ ఆఫ్ ద సర్వీస్, అపాయింట్మెంట్ ఎవరు చేస్తారు, ప్రెసిడెంట్ అనమాట. కండిషన్స్ ఆఫ్ ద సర్వీస్ అంటే ఈయన 6 సంవత్సరాల వరకు ఆఫీస్లో ఉండొచ్చు, ఆయన టెన్యూర్ అది. లేకపోతే ఆయనకి 65 సంవత్సరాల వయసు ఉన్నంత వరకు ఆయన ఆఫీస్లో ఉండొచ్చు. ఒకసారి కాగ్ లాగా అపాయింట్ అయితే
ఎవరైనా ఒకళ్ళు కాగ్లాగా అపాయింట్ అయ్యారనుకోండి, ఒకసారి వాళ్ళు రిటైర్ అయిపోయారు అంటే 65 సంవత్సరాల తర్వాత వాళ్ళ రిటైర్మెంట్ ఉంటుంది. ఒక్కసారి వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా వేరే గవర్నమెంట్ ఆఫీస్లో కంటిన్యూ అవ్వడానికి ఉండదు. అదే మనం ఎలక్షన్ కమిషన్ అనే కాన్స్టిట్యూషన్ బాడీ చూసాము. దీంట్లో ఒకసారి ఎలక్షన్ కమిషనర్ ఎవరైతే రిటైర్ అవుతారో వాళ్ళు వేరే గవర్నమెంట్ ఆఫీస్లో జాయిన్ అవ్వచ్చు వాళ్ళు రిటైర్ అయ్యాక కూడా. కానీ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అలా కాదు. ఒకసారి రిటైర్ అయిన తర్వాత హీ కెన్ నాట్ జాయిన్ ఇన్ ఎనీ గవర్నమెంట్ ఆఫీస్. ఎలాంటి ఆఫీస్లో కూడా ఆయన జాయిన్ అవ్వడానికి వీల్లేదు. ఓకేనా. నెక్స్ట్ ఇప్పటిదాకా నేను 148 ఆర్టికల్ గురించి చెప్పాను. నెక్స్ట్ 149 ఆర్టికల్ అనేది ఏమని చెప్తుంది అంటే 149 ఆర్టికల్లో ఏముంటుంది అంటే వాట్ ఆర్ ద డ్యూటీస్, సర్వీసెస్ అండ్ కండిషన్స్ ఆఫ్ కాగ్. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా యొక్క డ్యూటీస్ ఏంటి, అసలు ఆయన ఏం చేయాలి, ఆయన ఎలాంటి సర్వీసెస్ చేయాలి, ఆయనకి ఎలాంటి కండిషన్స్ ఉంటాయి అనేది మొత్తం కూడా 149లో ఉంటాయన్నమాట. ఓకేనా. దానికి సంబంధించి ఒక యాక్ట్ ఉంటుంది. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్కి సంబంధించిన డ్యూటీస్, సర్వీసెస్, కండిషన్స్ యాక్ట్ 1971. దాని ప్రకారం పార్లమెంట్లో లోక్సభ, రాజ్యసభ ఉంటుంది కదా, పార్లమెంట్ ఎప్పటికప్పుడు కాగ్ యొక్క డ్యూటీస్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటుందన్నమాట. అయితే ఈ యొక్క యాక్ట్ అనేది ఒకసారి అమెండ్ అయింది. ఎప్పుడు 1976లో. కాగ్కి సంబంధించిన డ్యూటీస్, సర్వీసెస్, కండిషన్స్ యాక్ట్ 1976లో అమెండ్ అయింది. ఆ అమెండ్ అయిన యాక్ట్ ఏం చెప్తుంది అంటే, ఏం చేసిందంటే ఈ యాక్ట్ కాగ్ ఎవరైతే ఉంటారో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అనే ఆయన అకౌంట్స్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అనేది చేయక్కర్లేదు. ఆయన్ని రిలీవ్ చేసిందనమాట. అకౌంట్స్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఆయన చూసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఆడిటింగ్ చేయాలి. బోత్ స్టేట్ గవర్నమెంట్ని, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన వాటిని ఆడిటింగ్ చేయాలి, స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన అకౌంట్స్ని చూసుకోవాలి. అంతే తప్ప సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అకౌంట్స్ అనేది ఆయన్ని చూసుకోవాల్సిన అవసరం లేదని ఆ డ్యూటీ నుంచి రిలీవ్ చేసిందనమాట ఈ యాక్ట్ 1976. ఎందుకు ఇంత కన్ఫ్యూజన్, అసలు కాగ్ యొక్క డ్యూటీస్ ఏంటి, కాగ్ ఏం చేస్తారు అనేది నేను మీకు చెప్తాను. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఏం చేస్తారు అంటే, ఫస్ట్ హీ విల్ ఆడిట్. ఆయన ఆడిటింగ్ చేస్తారనమాట. ఆయన పనే ఆడిటింగ్, పేరులోనే ఉంది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఆయన ఆడిటింగ్ చేస్తారు. ఎలాంటి వాటిని ఆడిటింగ్ చేస్తారంటే ఎక్స్పెండిచర్ని ఆడిటింగ్ చేస్తారు. ఏదైనా ఒక ఖర్చు పెట్టారు, దేంట్లో ఖర్చు పెట్టారు, ఎక్స్పెండిచర్ ఆన్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, ఎక్స్పెండిచర్ ఆన్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ద స్టేట్. వీటి రెండిట్లో ఏదైతే ఎక్స్పెండిచర్ జరిగిందో వాటిని ఆడిటింగ్ చేస్తారు. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి, ఈ ఫండ్ కింద మనకి శాలరీస్ ఇస్తూ ఉంటారనమాట పార్లమెంట్లో ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే ఈ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాకి శాలరీ ఇవ్వాలన్నా దీని నుంచే ఇస్తారు. మరి ఎలా, ఇప్పుడు ఒక ఖర్చు అనేది పెడుతున్నారు అంటే, ఎక్కువ మొత్తంలో ఖర్చు పెడుతున్నారంటే ఆడిటింగ్ చేయాలి. ఆడిటింగ్ చేయకపోతే ఎలా పడితే అలా దాన్ని మిస్యూజ్ చేసే అవకాశం ఉంది. అందుకని కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అనే ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆడిటింగ్ చేస్తారు. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ద స్టేట్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఆడిటింగ్ చేస్తారు. ఎక్స్పెండిచర్ చార్జ్డ్ ఆన్. అదేవిధంగా ఎక్స్పెండిచర్ చార్జ్డ్ ఆన్ ద పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ సెంటర్ అండ్ ద స్టేట్. సెంటర్లో, స్టేట్లో పబ్లిక్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో దాని నుంచి ఏదైతే ఖర్చు పెట్టారో దాన్ని కూడా ఆడిటింగ్ చేస్తారు. గుర్తుంచుకోండి, క్వశ్చన్స్ అడుగుతాడు. ఎలా అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, అంటే ఇప్పుడు క్వశ్చన్ ఎలా అడుగుతాడు అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బిలో విల్ బీ ఆడిటెడ్ బై ద కంట్రోలర్ అండ్ ద ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని అడుగుతాడు. ఆప్షన్ 1లో ఎక్స్పెండిచర్ చార్జ్డ్ ఆన్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ద స్టేట్, పబ్లిక్ అకౌంట్ ఫండ్ ఆఫ్ ద సెంటర్ అలా అడుగుతాడు. అందుకని గుర్తుంచుకోండి. ఓకేనా. ఎక్స్పెండిచర్ చార్జ్డ్ ఆన్ ద పబ్లిక్ అకౌంట్. పబ్లిక్ అకౌంట్ అంటే ఏంటి, ఇప్పుడు మనం ట్యాక్సులు కడతాము, ఇప్పుడు మనం ఫైన్లు కడతాము. ఓకేనా. ఇవన్నీ కూడా మనకి పబ్లిక్ అకౌంట్స్లోకి వస్తాయి అన్నమాట. ఈ పబ్లిక్ అకౌంట్లో వచ్చి పడతాయి అన్నమాట సెంటర్కి కానీ స్టేట్కి కానీ. ఆ పబ్లిక్ అకౌంట్ నుంచి వీళ్ళు ఏదైనా ఖర్చు పెట్టాలనుకున్నారనుకోండి, ఆ ఖర్చు ఏదైతే ఉంటుందో దాన్ని వీళ్ళు ఆడిటింగ్ చేస్తారనమాట. అదేవిధంగా ఏదైతే ఆఫీసెస్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఎస్టాబ్లిష్డ్ బై సెంటర్ ఆర్ ద స్టేట్, సెంటర్ కానీ స్టేట్ కానీ ఎస్టాబ్లిష్ చేసిన ఆఫీసులు ఉంటాయి కదా, ఇన్స్టిట్యూషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇస్రో ఉందనుకో, అది మనకి ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్డ్ బై ద సెంటర్ అనమాట. ఇలా సెంటర్ కానీ స్టేట్ కానీ వాళ్ళ ఫండ్తో ఎస్టాబ్లిష్ చేసిన ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా వీళ్ళు ఏం చేస్తారంటే ఆడిటింగ్ చేస్తారనమాట. అదేవిధంగా వాట్ ఎవర్ ద రిసిప్ట్స్ ఇంక్లూడింగ్ ద స్టాక్ ఎక్స్చేంజెస్ కూడా ఏవన్నా కానీ పార్లమెంట్ ఒకవేళ రికమెండ్ చేసిందనుకో, ఏదన్నా ఒక దాన్ని ఆడిట్ చేయండి అని పార్లమెంట్ రికమెండ్ చేసినప్పుడు కూడా ఇది ఆడిటింగ్ అనేది చేస్తారనమాట. అలా కాకుండా మనకి కొన్నిసార్లు కాక్కి ఎలాంటి రోల్ ఉండదు. ఎలాంటప్పుడు అంటే ఇప్పుడు ఆర్బీఐ కానీ, ఎస్బీఐ కానీ, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ద ఇండియా కానీ ఇలాంటి వాళ్ళకి సంబంధించిన వాటిలో
కాగ్ ఇన్వాల్వ్ అవ్వదు కొన్నిసార్లు, ప్రైవేట్ ఆడిటర్స్ కూడా దీన్ని ఆడిటింగ్ చేయడానికి ఉంటుందన్నమాట. ఓకేనా. అంటే ఇప్పటిదాకా నేను మీకు అంటే వాట్ ఆర్ ద డ్యూటీస్ గురించి చెప్పాను అనమాట. డ్యూటీస్ గురించి చెప్తే ఒకసారి క్లియర్గా చూద్దాము. కాగ్ అనేది ఏం చేస్తుందంటే ఇట్ విల్ ఆడిట్ అనమాట. ఏం ఆడిటింగ్ చేస్తుంది అంటే ఎక్స్పెండిచర్స్ను ఆడిటింగ్ చేస్తుంది. ఎక్స్పెండిచర్ చార్జ్డ్ ఆన్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్, పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియా, పబ్లిక్ అకౌంట్ ఆఫ్ స్టేట్. అదేవిధంగా మనకి ఏంటంటే అదర్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట. అదర్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఆఫీసెస్ కానీ ఎస్టాబ్లిష్డ్ బై సెంటర్ ఆర్ ద స్టేట్ వెన్ రికమెండెడ్ బై ద పార్లమెంట్ అనమాట. సరే, మరి ఇది ఏం చేస్తుంది? ఆడిటింగ్ చేస్తుంది. మనం ఏమనుకున్నాము, ఇదివరకైతే ఆడిటింగ్ చేస్తుంది, అకౌంటింగ్ కూడా చేసేది, బోత్ ద సెంటర్కి స్టేట్కి. కానీ ఇప్పుడు బర్డెన్ అనేది బాగా పడిపోతుంది కాబట్టి ఇది ఏం చేశారు, 1976 కింద ఉన్న అమెండెడ్ యాక్ట్ ప్రకారం ఆడిటింగ్ అండ్ ద అకౌంటింగ్ ఆఫ్ ద స్టేట్ బట్ ఆడిటింగ్ ఆఫ్ ద సెంటర్. ఓకేనా. మరి ఆడిటింగ్ చేస్తుంది అంటే ఒక రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయాలి కదా. ఈ రిపోర్ట్ అనేది ఎవరికి సబ్మిట్ చేస్తుంది? కాగ్ అనేది రిపోర్ట్ అనేది ప్రెసిడెంట్కి సబ్మిట్ చేస్తుంది అనమాట. సెంటర్లో అయితే, స్టేట్లో అయితే ఎవరికి సబ్మిట్ చేస్తుంది? గవర్నర్కి సబ్మిట్ చేస్తుంది అనమాట. ఓకేనా. అయితే కాగ్ అనేది ఏమేం రిపోర్ట్స్ అనేది సబ్మిట్ చేస్తుంది అంటే, ఒకటి రిపోర్ట్ ఆన్ అప్రోప్రియేషన్ అకౌంట్. అప్రోప్రియేషన్ అకౌంట్ మీద ఉన్న రిపోర్ట్ని సబ్మిట్ చేస్తుంది. అప్రోప్రియేషన్ అకౌంట్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ గవర్నమెంట్ ఉందనుకో, స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఇంత డబ్బులు ఉంది, ఇంత ఫండ్ ఉంది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 1000 crore ఫండ్ ఉందనుకోండి. ఈ 1000 crore ఫండ్ని స్టేట్ గవర్నమెంట్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అంటే, హెల్త్కి ఇంతని, ఎడ్యుకేషన్కి ఇంతని, అలా ఒక్కొక్క దానికి అప్రోప్రియేట్ చేస్తుంది. అలా కరెక్ట్గా అప్రోప్రియేట్ చేస్తుందా, లేకపోతే మిస్యూజ్ ఆఫ్ ద ఫండ్స్ అనేది ఏదైనా జరుగుతుందా, అది వాటి గురించి ఆడిటింగ్ చేస్తుంది. అలా ఇట్ విల్ ప్రొవైడ్ ఏ రిపోర్ట్ ఆన్ అప్రోప్రియేషన్ ఆఫ్ ద అకౌంట్స్ అనమాట. దానికి సంబంధించి ఇంకొక రిపోర్ట్ అనేది దేనికి సంబంధించింది ఉంటుందంటే, ఆన్ ఫైనాన్స్ అకౌంట్స్, ఫైనాన్స్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్కి సంబంధించింది. అదేవిధంగా రిపోర్ట్ ఆన్ ద పబ్లిక్ అండర్టేకింగ్స్ అనమాట. పబ్లిక్ అండర్టేకింగ్కి సంబంధించిన రిపోర్ట్ అనేది ఈ యొక్క కాగ్ అనేది సబ్మిట్ చేస్తుంది. క్వశ్చన్స్ అడుగుతాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిపోర్ట్స్ విల్ బి సబ్మిటెడ్ బై ద కాగ్ అని అడుగుతాడు. అయితే కాగ్ అనేది ఏదైతే ఉంటుందో ఇది మనకి 3 types ఆఫ్ ద రిపోర్ట్స్ని సబ్మిట్ చేస్తుంది. ఒకటి రిపోర్ట్ అనమాట. ఒకటి ఏంటంటే రిపోర్ట్ ఆన్ అప్రోప్రియేషన్ అకౌంట్ అనమాట. అప్రోప్రియేషన్ అకౌంట్ ఏదైతే ఉంటుందో దాని మీద రిపోర్ట్ సబ్మిట్ చేస్తుంది. అదేవిధంగా రిపోర్ట్ ఆన్ ఇంకొక రిపోర్ట్ దేని మీద సబ్మిట్ చేస్తుందంటే ఫినాన్స్ అకౌంట్స్. ఇంకొకటి వచ్చేసి రిపోర్ట్ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్ అనమాట. పబ్లిక్ అండర్టేకింగ్ మీద ఉన్న రిపోర్ట్ కూడా సబ్మిట్ చేస్తుంది. ఓకేనా. ఇది దాని యొక్క ఫంక్షన్స్ అనమాట. ఇది ఆర్టికల్ నెంబర్ 149. ఆర్టికల్ 149 అంటే డ్యూటీస్, సర్వీసెస్, కండిషన్స్ ఆఫ్ ద కాగ్ గురించి చెప్తుందనమాట. మరి ఆర్టికల్ 150 అంటే ఏంటి? ఆర్టికల్ 150 అంటే ఇప్పుడు మనకి ఈ రిపోర్ట్ అనేది అంటే ఇప్పుడు అకౌంటింగ్ చేస్తుంది అన్నాము. అకౌంటింగ్ చేస్తుంది అంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ వాటి యొక్క అకౌంట్స్ని మెయింటైన్ చేయాలి. ఎలా పడితే అలా అకౌంట్స్ని మెయింటైన్ చేయకూడదు. అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేయాలి అనేది కాగ్ అనేది ప్రెసిడెంట్కి అడ్వైస్ చేస్తుంది అనమాట. ఇలా అకౌంట్స్ మెయింటైన్ చేయమని చెప్పండి అని. అదే ఆర్టికల్ 150 అంటే ఏంటంటే అడ్వైస్ టు ద ప్రెసిడెంట్ విత్ రెస్పెక్ట్ టు ద అకౌంట్స్ ఆఫ్ సెంటర్ ఇన్ ద స్టేట్. స్టేట్ యొక్క అకౌంట్స్ ఎలా ఉండాలి అనేది, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అకౌంట్స్ ఎలా ఉండాలనేది ప్రెసిడెంట్కి కాగ్ అడ్వైస్ చేస్తుందన్నమాట. దానికి సంబంధించింది ఆర్టికల్ నెంబర్ 150లో ఉంటుంది. ఆర్టికల్ నెంబర్ 151 ఏం చెప్తుంది అంటే రిపోర్ట్స్ అనమాట. సబ్మిషన్ ఆఫ్ ద రిపోర్ట్స్ టు ద ప్రెసిడెంట్ యాజ్ వెల్ యాజ్ ద గవర్నర్. ప్రెసిడెంట్కి, గవర్నర్కి రిపోర్ట్స్ అనేది సబ్మిట్ చేయడం అనేది ఆర్టికల్ నెంబర్ 151లో ఉంటుందన్నమాట. ఓకేనా. అయితే ఇప్పుడు మనకి కాగ్ అంటే ఇప్పుడు మీకు అర్థమైంది. ఎప్పుడైనా కానీ ఆడిటింగ్ డిపార్ట్మెంట్ అంటేనే చాలా ఛాలెంజింగ్ అనమాట. మరి వాళ్ళకి ఇండిపెండెన్స్ అనేది ఇవ్వాలన్నమాట. ఇండిపెండెన్స్ ఇవ్వకపోతే వాళ్ళు సరిగ్గా పని చేయలేరు, సరిగ్గా ఆడిటింగ్ చేయలేరు. అందుకని వాళ్ళకి సంబంధించిన కాన్స్టిట్యూషన్ ఏం చేసింది అంటే ప్రొవైడెడ్ ద ఇండిపెండెన్స్ అనమాట. వాళ్ళకి ఇండిపెండెన్స్ ప్రొవైడ్ చేసింది. ఏమేం గ్రౌండ్స్లో అంటే, ఒకటి వాళ్ళ యొక్క టెన్యూర్కి సంబంధించి. వాళ్ళ టెన్యూర్ 6 సంవత్సరాలు ఉండాలి, 65 సంవత్సరాలు ఉండాలి. అంతే తప్ప ఎలా పడితే అలాగా వాళ్ళని తీసేయడానికి ఉండదు, అదేవిధంగా వాళ్ళని రిమూవ్ చేయడానికి ఉండదు, రిజిగ్నేషన్ సబ్మిట్ చేయమని బ్యాలెట్ అంటే అది కూడా ఉండదనమాట. ఆ విషయంలో ఇండిపెండెన్స్ ఇచ్చింది. అదేవిధంగా ఆయన్ని రిమూవ్ చేసేది ఓన్లీ ఆన్ ద గ్రౌండ్స్ ప్రిస్క్రైబ్డ్ బై ద కాన్స్టిట్యూషన్ చెప్పిన గ్రౌండ్స్లో మాత్రమే ఆయన్ని రిమూవ్ చేయాలి. అది కూడా ఒకవేళ మిస్బిహేవియర్ కానీ ఇన్కెపాసిటీ ఉందని తెలిసినప్పుడు మాత్రమే.
అంతే తప్ప ఎలా పడితే అలా రిమూవ్ చేయడానికి లేదు. అది కూడా ఇండిపెండెన్సే అనమాట. వాళ్ళకి ఇండిపెండెన్స్ ఇచ్చినట్టు కాన్స్టిట్యూషన్. రిమూవల్ ప్రాసెస్ కూడా సుప్రీంకోర్టు జడ్జి రిమూవల్ ప్రాసెస్ అంతా. అంటే ఇది చాలా కష్టమైన ప్రాసెస్ అనమాట. అందుకని వాళ్ళకి ఇండిపెండెన్స్ ఇచ్చారు. అదేవిధంగా వాళ్ళ శాలరీ కూడా ఎలా పడితే అలా తగ్గించడం, పెంచడం అనేది ఏమి ఉండదు. వాళ్ళ శాలరీ కూడా మనకి క్లియర్గా పార్లమెంటే డిటర్మైన్ చేస్తుందన్నమాట. ఆ శాలరీ కూడా ఆల్మోస్ట్ సుప్రీంకోర్టు జడ్జెస్ శాలరీకి ఈక్వల్గా ఉంటుందన్నమాట. ఓకేనా. తర్వాత వాళ్ళు ఒకవేళ రిజైన్ చేయాలనుకున్నారనుకోండి, దే కెన్ గివ్ దర్ రిజిగ్నేషన్ టు ప్రెసిడెంట్కి వాళ్ళు రిజిగ్నేషన్ అనేది సబ్మిట్ చేయొచ్చు. ఓకేనా. తర్వాత నేను మీకు చెప్పాను, వాళ్ళు ఒకసారి రిటైర్ అయిన తర్వాత ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రాక్టీస్ చేయడానికి లేదనమాట. దీస్ ఆర్ ద ఇండిపెండెన్స్ గివెన్ బై ద కాన్స్టిట్యూషన్ టు ద కాగ్. క్వశ్చన్స్ అడుగుతాడు, ఇండిపెండెన్స్ గివెన్ టు ద అంటే గివెన్ బై ద కాన్స్టిట్యూషన్ టు ద కాగ్లో ఏమేమి ఉంటాయనేది. ఒకటి టెన్యూర్, ఇంకొకటి రిమూవల్ ప్రాసెస్, ఇంకొకటి శాలరీ, ఇంకొకటి రెసిగ్నేషన్, ఇంకొకటి రిటైర్మెంట్ అనమాట. ఇవన్నీ కూడా కాగ్కి సంబంధించింది. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాకి సంబంధించింది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అయితే మనకి రీక్యాప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక క్విక్ రీక్యాప్ అనేది మనం చేద్దాము. క్విక్ రీక్యాప్ అనమాట. ఓకేనా. అసలు కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అనే ఆయన, హీ వాజ్ ద హెడ్ ఆఫ్ ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ డిపార్ట్మెంట్ అనమాట. ఎప్పటి నుంచి ఉంది డిపార్ట్మెంట్? 1753 నుంచి. కాగ్కి సంబంధించిన ఆర్టికల్స్ ఏంటి? 148, 149, 150, 151 అండ్ ఆల్సో 151 అనమాట. 148 ఏం చెప్తుంది అంటే ఆయనకి సంబంధించిన అపాయింట్మెంట్ కానీ, ఓత్ కానీ, అదేవిధంగా మనకి కండిషన్స్ ఆఫ్ ద సర్వీస్. ఆయన అపాయింట్ చేసేది ఎవరు? ప్రెసిడెంట్. ఆయన రిమూవ్ చేసేది ఎవరు? ఆయన రిమూవ్ చేసేదానికి కాన్స్టిట్యూషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సుప్రీంకోర్టు జడ్జెస్ యొక్క రిమూవల్ ప్రాసెస్లో ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ మిస్బిహేవియర్ అండ్ ఇన్కెపాసిటీ. ఆయన యొక్క శాలరీ అనేది డిటర్మైన్ చేసేది ఎవరు? పార్లమెంట్ డిటర్మైన్ చేస్తుందన్నమాట. సేమ్ సుప్రీంకోర్టు జడ్జి యొక్క శాలరీ లాగే ఉంటుంది. వాళ్ళ యొక్క టెన్యూర్ ఏంటి? 65 సంవత్సరాలు కానీ 6 సంవత్సరాలు కానీ. వాళ్ళు రిటైర్ అయిన తర్వాత పని చేయొచ్చా అంటే నో, వాళ్ళకి పని చేయడానికి వీల్లేదు. ఓకేనా. తర్వాత 149 అనేది ఏంటంటే వాళ్ళ డ్యూటీస్, కండిషన్స్, సర్వీసెస్కి సంబంధించింది ఉంటుంది. వాళ్ళ యొక్క డ్యూటీస్ ఏంటి అంటే వాళ్ళు he has to auditing in the accounting of the state government but only the auditing of the central government. ఇదివరకు అకౌంటింగ్ ఉండేది, కానీ దాన్ని రిమూవ్ చేసింది ఏంటి అంటే కాగ్కి సంబంధించిన ఈ యొక్క డ్యూటీస్, సర్వీసెస్, కండిషన్స్ యాక్ట్ 1976 అనమాట. ఈ యాక్ట్ రిమూవ్ చేసింది. అయితే కాగ్ అనేది ఏదైతే ఉంటుందో దాని డ్యూటీస్లో మనకి ఏం చేస్తుందంటే he will audit the expenditure charged on the consolidated fund of India, consolidated fund of the state, public accounts of the state, public accounts of the India. అదేవిధంగా మనకి ఏంటంటే ఇంకా ఏం చేస్తారు? ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఆర్గనైజేషన్స్ ఎస్టాబ్లిష్డ్ బై సెంటర్ ఆఫ్ ద స్టేట్. వాట్ ఆర్ ద రిపోర్ట్స్? ఇంకా రిపోర్ట్స్ ఏమేమి సబ్మిట్ చేస్తారు అంటే మనకి అప్రోప్రియేషన్ అకౌంట్ మీద, ఫినాన్స్ అకౌంట్ మీద అండ్ రిపోర్ట్ ఆన్ ద పబ్లిక్ అండర్టేకింగ్. 150 అంటే ఏంటి? కాగ్ అనే ఆయన హీ విల్ గివ్ అడ్వైస్ టు ద ప్రెసిడెంట్ ఆన్ హౌ టు మెయింటైన్ ద అకౌంట్స్. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అకౌంట్ ఎలా మెయింటైన్ చేయాలని చెప్తారు. 151 అనేది ఏదైతే ఉంటుందో సబ్మిషన్ ఆఫ్ ద రిపోర్ట్స్ బై ద కాగ్ టు ద ప్రెసిడెంట్ అండ్ ద గవర్నర్ అనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద కాగ్. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. క్వశ్చన్స్ అడుగుతాడు, యూపీఎస్సీలో కూడా అడుగుతాడు, ఏపీపీఎస్సీలో కూడా అడుగుతాడు. ఇవన్నీ ఇంపార్టెంట్ టాపిక్స్. ఒకసారి స్కిప్ చేయకుండా మొత్తం నీట్గా చూడండి, అర్థం చేసుకోండి. ఓకేనా. ఏదన్నా డౌట్స్ వస్తే కామెంట్ సెక్షన్లో నాకు మెన్షన్ చేయండి, తప్పకుండా క్లారిఫై చేస్తాను. వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు అర్థమైనట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. వర్క్ హార్డ్.